రైతేమో నీళ్ళలో మోకాళ్ళలో మునిగితే నువ్వు పైన స్టేజ్ మీద ఎక్కుండి నీకు అలా కాదు ఇలా కాదు అంటుంటే అసలు ఏం భాష, ఏం సైగలు, ఎవరు నీతో మాట్లాడుతున్నారు అని అర్థం కాక జూములు చేశారండి. ఇంకొకటి ఏంటంటే ఆ రెగ్యులేటర్ ఏదో చెప్పారు పాపం, అదేమో నా గ్యాస్ కి రెగ్యులేటర్ అనుకున్నాడేమో, నాకైతే అర్థం కాలేదండి. ఆ డాక్టర్ నార్ల తాతారావు గారికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్, అది విద్యుత్ కేంద్రం అండి. సో అక్కడ నుంచి ఇలా వచ్చింది అలా వచ్చింది అంటాడు. కొంచెం చదువుకోయా పేపర్, ఏమనుకో, చాలా మంది పేపర్లే చదువుతారు. నీకు ఆ పేపర్లు సగం చదవడానికి కూడా ఒళ్ళు నొప్పుల్లాగా టెంకాయ కొట్టడానికి రాయి పైకెత్తిన ఈయన బుల్డోజర్ పైకెక్కి వరదలో మోకాళ్ళ లోతుకెళ్ళి ఈ రోజు వరకు వినాయక చవితి కూడా కలెక్టర్ ఆఫీస్ లో చేసుకున్నారండి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఇంకొకటి ఏంటంటే ₹1 కోటి చందా గతంలో కూడా ఇవ్వలేదని ఇందాక సార్ విశ్లేషకులు చెప్పే వరకు మాకు తెలియదండి. తిత్లీకి ఇస్తానన్నాడట, ఇవ్వలేదట. ఇక్కడ కూడా అంతే అంతే ఆమ్యామ్యా అయిపోయినట్టే. మా నాయకుడేమో అకౌంట్ లో ఉన్నోడే తీయట్లేదు నాయన నీకెలా అంటే, జీతం తీసుకోవడానికి ఖజానాలో డబ్బులు లేవంటాడు. పాపం ఈయన డిప్యూటీ సీఎం గారండి, ₹1 కోటి ఇవ్వడానికి ఆయన సినిమాలు వేసే వాళ్ళ దగ్గర పాపం అడ్వాన్స్ తీసుకొని ఆ డబ్బులు కట్టినటువంటి మహోన్నత వ్యక్తి అండి. అకౌంట్ లో ఉన్నోడికి ఖర్చు పెట్టడానికి చెయ్యి రాకపోయినా ఈ రోజు ప్రొడ్యూసర్లు డైరెక్టర్ దగ్గర అమౌంట్ తీసుకొని మళ్ళీ సినిమాలు వేసి వాళ్ళకి అది కట్టాలండి. అంటే ఇంకా కూడా మానవతా దృక్పథం, ఇది ప్రభుత్వం బాధ్యత కదా అంటాడు సార్. భారతదేశంలో ఒక ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు మదర్ తెరిసా గారు పక్క దేశం నుంచి ఈ దేశానికి వచ్చి సేవ చేశారండి. దాన్ని మానవ సేవ అంటారు, అదే మాధవ సేవగా మనం చెప్పుకోవాలి. కానీ ప్రభుత్వందే బాధ్యత అంటే చంద్రబాబు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అందరికీ చేయట్లేదు, ఆయన ఒప్పుకున్నాడు. నేను ఎంత సేవ చేసినా అది అంతటి దాకా వెళ్ళటం లేదు, ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు రావాలంటే తెలంగాణ నుంచి అండి కుప్పలు తెప్పలుగా కదిలొచ్చారు. మొన్న ఫ్లైట్ దిగేటప్పుడు చూసామండి, అశ్విని దత్ గారు వచ్చారు, తేజస్విని ఆ అమ్మాయి వచ్చి టీడీపీలో ఒక పోస్ట్, బహుశా విద్యాసాగర్ గారికి తెలిసి ఉండాలి. ఆ అమ్మాయి వాళ్ళ సాఫ్ట్వేర్ టీముని తీసుకొని వచ్చి ఇక్కడ ఏం చేస్తుందంటే 10ంటికి ఫోన్ చేసినప్పుడు కూడా అక్క నేను బిజీగా ఉన్నాను, ఒక ½ అవర్ అయ్యి చైనా అక్క అని. మరి ఏం చేస్తున్నారమ్మా అంటే ఏ వర్డ్ లో ఎవరెవరికి ఏ పథకాలు వెళ్తున్నాయో కూడా నోట్ చేసుకోమని చంద్రబాబు గారు ఒక టీమును దింపారంట. మీరందరూ బాధ్యతగా ఈ రాష్ట్రంలో నిలబడాలి అంటే అశ్విని దత్ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వచ్చి 25 లక్షలు 30 లక్షలు 50 లక్షలు చందాలు రాశారట. మరి ప్రతిపక్ష నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే గారు, మరి ఆయన దగ్గర నుంచి ₹1 కోటి ఇంతవరకు సీఎం గారి చేతుల మీదకి రాలేదు. మరి ఆయనకి ఇవ్వడం ఇబ్బంది ఉంటే భారతి గారి చేత్తో ఇప్పించండి. ఇప్పుడు ప్రభుత్వం సరిగా పని చేయలేదని ఎప్పుడు చెప్పాలంటే మనం ఆ పని చేసి చెప్పాల. బాంబే కాలనీ పూర్తిగా నీట మునిగిపోయింది, భవానీపురంలో అసలు రోడ్లు కనపడట్లేదు, ఇళ్ళు పూర్తిగా మునిగిపోయినాయి, కార్లు డ్యామేజ్ అయిపోయినాయి. మరి మీరు అక్కడికి వెళ్ళి పని చేస్తా చూడండి. ఏరియాకి ప్రభుత్వం రాలేదండి, ఏరియాకి సీఎం రాలేదండి, డిప్యూటీ సీఎం రాలేదని చెప్పాలి. కానీ గొట్టాలు గొట్టాలు పట్టుకొని మీ టీవీ ఛానల్ తీసుకెళ్లి మూతి మీద మైక్ పెడితే అందరికీ అందుతున్నాయని ఎవరు చెప్పట్లేదు కదా. ఒక వ్యక్తి వల్ల సాధ్యం అవుతుందా? మన వంతు బాధ్యతగా మేము రావాలి కదా. పెద్ద పెద్ద కాలేజీలు, యూనివర్సిటీలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. పంచాయతీ శాఖ మంత్రి గారే 6 కోట్లు ఇచ్చారండి. 400 గ్రామాలకి 30 గ్రామాలకి గ్రామానికి ₹1,00,000 చొప్పున ఇచ్చారు. తెలంగాణకు 1 కోటి, ఇక్కడ 1 కోటి, మొత్తం అరౌండ్ 6 crores అయిందండి. మా శాఖ మంత్రి ఇంత ఇస్తే మేమెంత ఇవ్వాలి అంటూ 14,85,00,000 ఈ రోజు పంచాయతీ శాఖకు సంబంధించిన ఎంప్లాయీస్ ఇచ్చారండి. దాంట్లో మా హస్బెండ్ కూడా ఒక పంచాయతీ సెక్రటరీ, ఆయన కూడా స్వయంగా 6,000 పులిహార పొట్లాలు తీసుకెళ్లి అక్కడ అప్పచెప్తూ మా శాఖ మంత్రి ఇంత చేస్తే మా వంతు బాధ్యతగా మేమెంత చేయాలంటూ తండోపతండాలుగా తరలి వస్తున్నారండి. ట్రెండ్ సెట్ చేయడం గొప్ప విషయం, ఆ ట్రెండ్ ను ఫాలో అవుతున్న ఎంతో మందిని చూస్తే అదే ఆదర్శం అవుతుందండి. ఇంకోటి ఏంటంటే అది పోలవరానికి సంబంధించిన కుడి కాలువ ఫ్లోటింగ్ కూడా పెరుగుతుంది. అది దగ్గర 17,000 క్యూసెక్లు అక్కడికి ఎక్కువ వస్తాయట. 10,500 క్యూసెక్లు కెపాసిటీ ఉండే దాంట్లో 45,000 క్యూసెక్లు వచ్చి వరద నీరు వచ్చేస్తే తట్టుకోగలిగిద్దండి? వరద ఎప్పుడైనా కృష్ణా నది ఇబ్బందే, కానీ కట్ట వరకే వస్తుంది. ఊరు దాటి పొంగి పొరలడానికి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కృష్ణానది ఏదైతే కనకదుర్గమ్మ ముక్కు పుడక తాగుతుందనే కొటేషన్స్ కూడా ఈ మధ్య వేస్తున్నారండి. ఎందుకంటే అంత వాటర్ ఎప్పుడు రాదండి. ఎందుకంటే మా కృష్ణా నది జీవనది కాదు, నిరంతరం గోదావరి లాగా వాటర్ ఉండడానికి. ఎప్పుడు కృష్ణా నదిలో చూస్తున్నా మాకు వాటరే కనపడండి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కనపడుతుంది కానీ వారధి దగ్గర కనపడదండి. ఆ ఇసుకలో పశువులు తిరుగుతుంటే పిల్లలు క్రికెట్ ఆడుకుంటే నాకు భయం వేస్తుంది. ఫ్లోటింగ్ వచ్చేస్తే పిల్లలు మునిగిపోతారేమో, అంత ఫ్లోటింగ్ ఎప్పుడు రాదండి. ఇది జీవనది కాదు కదా, ఎక్కువ వాటర్ ఉండదని. అలాంటి దాంట్లో ఇసుక అమ్ముకున్నోళ్ళు వీళ్ళు కృష్ణా నది అంటే ముంచెత్తుతుందట. మరి ఎంతవరకు ముంచింది? ఈయన ప్రభుత్వంలో ఉండి ఎంతమందిని ముంచాడో మాకు తెలీదా? బటన్ నొక్కి ఎన్ని కోట్లు దారి మళ్ళించాడో మాకు తెలీదా? ఈ రోజు కృష్ణానది మీద నిందలు వేయడం కాదంటే అది పైనుంచి వచ్చే వాటర్.
వరద వాటర్ ఎక్కడైతే వర్షాలు కుప్పలు తెప్పలుగా పడితే అవన్నీ కృష్ణా నది ద్వారా పోయి ఎక్కడో సముద్రాల్లో కలుస్తాయండి. మీరు సబ్జెక్ట్ తెలుసుకోండి, సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడు. ఎందుకంటే మీరు ఒక పెద్ద పార్టీకి అధ్యక్షుడు 151 నుంచి ఒకటి పోతే 11కి వచ్చారు. ఈ ఒకటి కూడా పోగొట్టుకుని ఒకటిగా మిగులుతారా? పద్ధతిగా పనిచేద్దామా? ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు వరద ఉద్రిక్త ప్రదేశాల్లో పంట నష్టం కోసం అర్ధరాత్రి 11:30 నుంచి 12:30 వరకు పెదనందిపాడు సభలో మాట్లాడాడని నేను ఎన్నో డిబేట్ లో చెప్తానండి. ఎందుకంటే నా కళ్ళతో నేను చూసాను. అసలు 2 పేజీల నోట్స్ సరిపోలేదు ఆయన చెప్తున్న క్యూసెక్కులు, సబ్జెక్టులు, డ్యామ్లు, కాలువలు, విద్యుత్ కేంద్రాలు ప్రతిదీ అండి. అంత అనర్గళంగా అవపోసన పట్టిన సబ్జెక్టు. అందుకే ఆయన నవ్యాంధ్ర నిర్మాత అంటారా లేకపోతే దార్శనికుడు అంటాడా, కొన్ని పదాలు ఆయనకే చెల్లుతుందండి. అందుకే మా కళ్యాణ్ గారు ఎప్పుడు అంటారు రాజకీయ దురంధరుడు అనే పదం అండి. సో 100% ప్రతిపక్ష నాయకుడు ఆయన పనిచేశారు.